నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ పార్టీ అధిష్టానం ఎవరిని తీసేసి ఎవరిని సీఎం చైర్ పై కూర్చోబెడుతుందో అది ఎవరికీ తెలియదు. కాకపోతే ఇదంతా నిన్నటి వరకు. ఇప్పుడు ట్రెండ్ మారింది. రేవంత్ రెడ్డి అన్ని తానే డిసైడ్ చేస్తున్నారు. ఎప్పటి వరకు సీఎంగా ఉంటారో ఆయనే చెప్తారు. ఎప్పుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళి చక్రం తిప్పుతారో ఆయనే చెప్తారు. ఇంకా అధిష్టానం ఎక్కడిది? ఈ మాట అంటున్నది మేం కాదు, ఆ పార్టీలో కొందరు నాయకులు. ఎందుకంటే నేను 2035 తర్వాత కేంద్ర రాజకీయాల్లో యాక్టివ్ అవుతా అంటూ ఆయన చేసిన కామెంట్స్ దీనికి కారణం. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, 34 వరకు నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నా, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు, నువ్వు ఆ రోజు చెప్పింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం హస్తం పార్టీలో అక్కిరాజేశాయి. పైకి ఇది సాధారణ వ్యాఖ్యల్లా కనిపిస్తున్నా దీని వెనుక డైరెక్ట్ గా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా అంతర్గత వ్యూహం ఉందంటూ ఢిల్లీ కారిడార్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు రేవంత్ మైండ్ లో ఏముంది? ఈ 10 ఏళ్ల సుదీర్ఘ ప్లాన్ వెనుక అసలు రహస్యం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. 34 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉండి దేశం చాలా విశాలంగా ఉంది, దేశానికి కూడా సేవలు అందిస్తా. జాతీయ స్థాయిలో నేను నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. నాకు దేశం పట్ల భక్తి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న అసలు చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా రాహుల్ గాంధీనే టార్గెట్ చేశారా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏకైక అగ్రనేత కాబోయే ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ మాత్రమే. పార్టీ శ్రేణులన్నీ రాహుల్ జపం చేస్తున్నాయి. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. కేరళ ఎన్నికల తర్వాత రేవంత్ తీరు మొత్తమే మారిపోయినట్లు కనిపిస్తోంది. నిజానికి కేరళ ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేసింది 4 నియోజకవర్గాలు మాత్రమే. అయినా సరే కేరళ క్రెడిట్ మొత్తాన్ని ఒక వర్గం రేవంత్ ఖాతాలో వేసేసింది. రాహుల్ గాంధీని కూడా పక్కన పెట్టేసి మొత్తం రేవంత్ చేసినట్లే ప్రచారం జోరుగా చేశారు. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి 2035 టైం లైన్ పెట్టడం వెనుక పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ వేరేలా ఉన్నాయన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. రాబోయే 10 ఏళ్ల కాలంలో జాతీయ రాజకీయాల్లో అనేక మార్పులు వస్తాయి. ఒకవేళ ఢిల్లీ స్థాయిలో నాయకత్వ శూన్యత ఏర్పడితే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి దక్షిణాది నుంచి ఒక బలమైన మాస్ లీడర్ గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటారన్నది ఎక్స్పర్ట్స్ వాదన. ఢిల్లీని శాసించే స్థాయికి తాను ఎదగాలన్నదే రేవంత్ వ్యూహం అని, దానికోసం అవసరమైతే రాహుల్ గాంధీని కూడా పక్కన పెట్టేస్తారని కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి 2035ని టార్గెట్ గా పెట్టుకున్నారని గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే 2034 వరకు రాష్ట్రంలో తానే సుప్రీం అని చెప్తూనే 2035 తర్వాత తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తాను, అక్కడి క్రియాశీలకంగా మారతాను అని రేవంత్ లీక్ ఇవ్వడం కూడా ఒక ప్లాన్ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అంటే తన తర్వాతే ఎవరైనా అని ఇండైరెక్ట్ గా ఇటు రాష్ట్ర నేతలకు హింట్ ఇస్తూనే అటు ఢిల్లీ పీఠం వైపు కూడా చూపు సారించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశాయి. రేవంత్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. చూసారా, రేవంత్ కు రాష్ట్రం కంటే ఢిల్లీ పీఠం పైనే ఆశ ఎక్కువగా ఉందని మాట్లాడుకుంటున్నారంట. పార్టీ అధిష్టానాన్ని రాహుల్ గాంధీని దాటి తానేదో పెద్ద లీడర్ అయిపోయినట్లు 2035 టైం లైన్ ప్రకటిస్తున్నారు. ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే అని అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్తున్నారట. రేవంత్ రెడ్డి తూకుడుకు బ్రేకులు వేయకపోతే భవిష్యత్తులో పార్టీ నియంత్రణ తప్పిపోతుందని హెచ్చరిస్తున్నారట కొందరు నాయకులు. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై పార్టీ నేతలే వేలెత్తి చూపుతున్న తరుణంలో ఈ కొత్త వివాదం రేవంత్ సర్కార్కు కొత్త తలనొప్పిగా మారిందనేది వారి వాదన. ఆయనకు మరో ప్రశ్న కూడా ఎదురైంది. ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు అప్పటికి రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటారు, ఆయన పక్కన ఆయన ఇచ్చిన కుర్చీలో అంటే కేంద్రంలో అత్యంత కీలకమైన పదవిలో నేను ఉంటానని రేవంత్ రెడ్డి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. పైకి రాహుల్ పక్కన తానుంటానని చెప్తున్నా ఆయన అసలు టార్గెట్టే రాహుల్ అన్నది కొందరు కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న వాదన. దేశ రాజకీయాలను శాసించాలనే బలమైన కోరిక రేవంత్ లో ఉందనేది ఈ మాటలతో స్పష్టమైందని చెప్తున్నారు. సాధారణంగా తమ పార్టీలో ఏ నాయకుడైనా సరే అధిష్టానం మాటే మాకు వేదం అంటారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం చెప్తే అదే చేస్తామంటారు. కానీ రేవంత్ రెడ్డి వారికే డెడ్ లైన్ విధించేలా 2035లో తాను కేంద్రంలో కీలక పొజిషన్ లో ఉంటానంటూ మాట్లాడటం ఒక హెచ్చరిక లాంటిదే అని వాపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. మొత్తానికి రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క మాట ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా పెద్ద పొలిటికల్ డిబేట్ కు దారితీసిందే. రేవంత్ రెడ్డితో రాహుల్ కు ఎప్పటికైనా ముప్పే అని ఆ పార్టీ సీనియర్ నేతలు మాట్లాడుకుంటున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.